సో మీరు ఇప్పుడు ఫైన్ ఆర్ట్స్ అన్నారు కదా, ఫైన్ ఆర్ట్స్కి సంబంధించి వాట్ ఆర్ ద కోర్సెస్ యూ ఆఫర్ అండ్ స్టూడెంట్స్కి ఏ రకంగా ట్రైనింగ్ కావాలి? ఇక్కడ మనం ఫైన్ ఆర్ట్స్ అనగానే డ్రాయింగ్ అండ్ పెయింటింగ్ అనే విషయం జనరలీ డ్రాయింగ్, పెయింటింగ్, స్కల్ప్చరింగ్, ఫోటోగ్రఫీ ఇవన్నీ కూడా మనకి ఫైన్ ఆర్ట్స్ కింద వస్తాయి. సో ఇక్కడ మెయిన్లీ కూడాను ఫైన్ ఆర్ట్స్ అని అనగానే మనకి 4 years 5 years ప్రోగ్రామ్స్ చేయాలి అనేటువంటి ప్యాటర్న్లో మనకి ఇప్పుడు ఎగ్జిస్టింగ్ యూనివర్సిటీస్ ఉన్నాయి. బట్ ఇక్కడ దానికి అతీతంగా మేము 1 year తెలుగు యూనివర్సిటీ నుంచి కూడా అవర్స్ ఈజ్ లైక్ ఫస్ట్ ఎఫిలియేటెడ్ కాలేజ్ ఫర్ పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ విచ్ ఇస్ లొకేటెడ్ ఇన్ హైదరాబాద్. సో ఇక్కడ మనకి తెలుగు యూనివర్సిటీ నుంచి డిప్లొమా ఇన్ ఫైన్ ఆర్ట్స్ అనేటువంటి ప్రోగ్రామ్ ఇస్తాం. ఈ ప్రోగ్రాంలో కంప్లీట్లీ స్క్రాచ్ నుంచి స్టూడెంట్ కనుక నేను కొంత డ్రాయింగ్ చేయగలను, చేయాలి అనేటువంటి ఇంట్రెస్ట్ ఒక్కటే పారామీటర్ అవుతుంది. ఇక్కడ లైన్ నుంచి కూడా మీరు మన బ్యాక్లో ఉన్నటువంటి ఆర్ట్ రూమ్లో ఉన్నటువంటి డిఫరెంట్ వర్క్స్ మా స్టూడెంట్స్ వేనే చెప్పాలి. ఇలాంటి వర్క్స్ అన్నీ కూడాను ఫైన్ ఆర్ట్స్ స్టూడెంట్స్ చేసి దీన్నే మనం ఒక పేరెంట్స్ కోరుకునేటువంటి స్టేబుల్డ్ అండ్ సెక్యూర్డ్ జాబ్ ఆఫ్ గవర్నమెంట్ డ్రాయింగ్ టీచర్గా మనం ముందుకు వెళ్తామా, లేదా మన ఓన్ పెయింటింగ్స్, మన ఓన్ స్కెచింగ్స్ వేసుకొని ఒక కాన్సెప్చువల్ ఆర్టిస్ట్గా లైఫ్ని ప్యారలల్గా తీసుకొని ఇంకా మనం దాంతోపాటు మాన్యువల్ ఆర్ట్స్తో పాటు ఈ రోజు ఉన్నటువంటి టెక్నాలజీ డిజిటల్ ఆర్ట్స్. ఇప్పుడు మనం ఒక లోగోని, ఒక కంపెనీకి ఒక లోగో అవసరం, ఆ లోగోని మనం స్కెచింగ్ చేసిన తర్వాత దాన్ని మనం మళ్ళీ డిజిటల్లోకి తీసుకొని వస్తే కానీ మనం ఫ్లెక్స్ డిజైన్ని చేయలేము, లేదా ఒక విజిటింగ్ కార్డ్ని చేయలేము. ఇట్లా డిజిటల్ ఆర్ట్స్ వైపు కూడా వచ్చి అండ్ ఈరోజు మనం చాలా మూవీస్లో మనం అవతార్ లాంటి మూవీస్ని, టైటానిక్ మూవీస్ నుంచి నిన్న మొన్నటి వరకు ఉన్నటువంటి హనుమాన్ వరకు చూస్తే మనం చాలా ఎన్విరాన్మెంట్స్ని బిల్డ్ చేసేటప్పుడు వీ రిక్వైర్డ్ మ్యాట్ పెయింటర్స్. అంటే మనకు స్కెచింగ్ ఇవన్నీ, అలానే టెక్స్చరింగ్ ఆర్టిస్టులు ఇలా వేసేటువంటి వాళ్ళందరికీ కూడా ఏంటంటే మంచి పెయింటింగ్ మీద నాలెడ్జ్ ఉన్నవాళ్ళు డిజిటల్ ఆర్ట్స్ మీదకి వెళ్ళి దే గెట్ ఇన్ టు దాట్ ప్లాట్ఫామ్ ఆల్సో. సో ఇట్లా మనం ఇక్కడ ఉండేటువంటి ఫైన్ ఆర్ట్స్ ప్రోగ్రాంలో మనం స్టూడెంట్కి బోత్ మాన్యువల్ ఆర్ట్స్ వైపు వెళ్ళి వాళ్ళ ఒక డ్రాయింగ్ ఆర్టిస్ట్గాను, అలానే వాళ్ళ ఆర్ట్ ఎగ్జిబిషన్స్, వాళ్ళ జాబు అండ్ వాళ్ళ సెక్యూర్డ్ గవర్నమెంట్ సెక్టార్లో సెటిల్ అయ్యే విధానం ప్రొవైడ్ చేస్తూ, దాంతోపాటు ప్యారలల్గా ఇప్పుడున్నటువంటి లైక్ అప్కమింగ్ అంతా కూడా డిజిటల్ కాబట్టి డిజిటల్ ఆర్ట్స్ మీద కూడా సో ఒక క్యారెక్టర్ని వాళ్ళు ఆన్ క్యాన్వాస్ మీద వేయడంతో పాటు ఒక క్యారెక్టర్ని సేమ్ దాన్ని మనం డిజిటల్ స్క్రీన్ మీద కూడాను బై యూజింగ్ ఆఫ్ డిఫరెంట్ వ్యాకమ్ ప్యాడ్స్ వాళ్ళు యూజ్ చేసి చేయడం ఎట్లా అనేది కూడా మనం ఇక్కడ ఫైన్ ఆర్ట్స్లో